పదును. అదో అందమైన గ్రామం. ఆ ఊరు చుట్టూ ఉన్న కొండల పక్క నుంచి గలగలా పారే ఓ సెలయేరు ఉంది. దాంతో ఆ గ్రామంలోని భూములన్నీ పంటలతో కలకల్లాడుతూ ఉండేవి. కానీ ఒక ఏడాది వర్షాలు సరిగ్గా కురవలేదు. సెలయేరు ఎండిపోయింది. భూములన్నీ బీడు భూములుగా మారిపోయాయి. చేసేదేమీ లేక గ్రామ ప్రజలంతా పక్క గ్రామాలకు కూలి పని కోసం బయలుదేరారు. అలా వెళ్ళిన వారిలో బలరాం ఒకడు. అతడు పేరుకు తగ్గట్టుగానే కండలు తిరిగిన మంచి బలవంతుడు. ఎంతటి బరువునైనా సునాయాసంగా ఎత్తేస్తాడు. ఓ కట్టెల వ్యాపారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఏదైనా పని ఉంటే ఇప్పించండి అని అడిగాడు బలరాం. అడవికి వెళ్ళి చెట్లు నరకాలి, చేయగలవా అన్నాడు వ్యాపారి. చేయగలనయ్యా అన్నాడు బలరాం. రోజు నువ్వు కొట్టే చెట్ల సంఖ్యను బట్టి నీకు జీతం ఇస్తాను అని వ్యాపారి చెప్పాడు. అలాగేనంటూ గొడ్డలి భుజాన వేసుకుని అడవికి బయలుదేరాడు బలరాం. స్వతహాగా బలవంతుడు కావటంతో తొలిరేజే ఉత్సాహంగా 10 చెట్లను నరికేశాడు. ఇతడి పనితనం చూసిన వ్యాపారి అభినందించాడు. ఆ రోజు రాత్రి తృప్తిగా భోజనం చేసి నిద్రపోయాడు బలరాం. మరునాడు అదే ఉత్సాహంతో అడవికి వెళ్ళాడు బలరాం. కానీ 8 చెట్లనే కొట్టగలిగాడు. బలరాంకి తన సామర్థ్యం మీద కాస్త అనుమానం కలిగింది. ఆ మరుసటి రోజు 6, తర్వాత రోజు 4, ఇలా రోజు రోజుకి చెట్ల సంఖ్య తగ్గిపోతుంది. ఏమైంది నాకు? నా బలం నెమ్మదిగా తగ్గిపోతుందా? ఇదొక రోగమా? తన కండబలంపై అనుమానం పెరిగింది బలరాంకి. ఆ రోజే యజమాని దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నాకేదో జబ్బు చేసింది. రోజు రోజుకి నా బలం తగ్గిపోతుంది. ఇక నేను పని చెయ్యలేను. దయచేసి నన్ను పంపించేయండి అన్నాడు. కాసేపు ఆలోచించిన వ్యాపారి, ఏది నీ గొడ్డలి చూడని తీసుకురా అన్నాడు. తీసుకుని వచ్చాడు బలరాం. గొడ్డలిని కాసేపు పరిశీలించి, బలరాం, నీ భుజబలంతో మాత్రమే ఇన్నాళ్ళు పనిచేశావు, కానీ బుద్ధి బలాన్ని వాడటం లేదు. చెట్లు కొట్టిన తర్వాత గొడ్డలి పదును తగ్గుతుంది. వెంటనే దాన్ని పదును చేయాలి, లేదంటే మొద్దుబారిపోతుంది. ఇంత చిన్న విషయాన్ని తెలుసుకోకుండా పనిచేస్తున్నావు నువ్వు. కండబలం ఉన్నంత మాత్రాన ఎవ్వరూ సమర్థులు కారు. దానికి బుద్ధిబలం కూడా తోడవ్వాలి అని చెప్పాడు వ్యాపారం. పొరపాటు తెలుసుకున్న బలరాం గొడ్డలికి పదును పెట్టాడు. ఆ మరునాడు ఉత్సాహంగా అడవికి వెళ్ళి మొదటి రోజులాగానే 10 చెట్లను నరకగలిగాడు. కండబలమే కాదు, బుద్ధిబలం కూడా